హలో అండి, ఇవాళ వచ్చేసి సోయా విత్ డ్రమ్ స్టిక్ కర్రీ చేద్దామని అనుకుంటున్నాను. ముందుగా మనం స్టవ్ వెలిగించి నీళ్ళు అయితే వేడి చేసుకోవాలి. నీళ్ళు వేడి అయ్యాక మనం మిల్ మేక్ అందులో వేసుకోవాలి. అందులో వేసి ఒక 10 minutes వదిలేసేయాలి. వాటర్ అయితే వేడి అయితేనే వేడి అయ్యేలోపు మనం డ్రమ్ స్టిక్ కట్ చేసుకుందాం. డ్రమ్ స్టిక్, ఆనియన్స్, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే కట్ చేసి పెట్టుకుందాం. డ్రమ్ స్టిక్ అయితే కట్ చేస్తున్నాం. ముందుగా మీలో ఎంతమందికి డ్రమ్ స్టిక్ ఇష్టమో కామెంట్ అయితే చేయండి. డ్రమ్ స్టిక్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆనియన్ కట్ చేసుకుందాం. ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఇందులో వాటర్ అయితే బాయిల్ అయిపోయినాయి. ఇందులో మిల్ మేకర్ వేద్దాం. మిల్ మేకర్ వేసి ఒక 10 minutes మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. అంతవరకు అవి ఫ్లఫీ అవుతాయి. 10 minutes అయితే అయిపోయింది. చూసారు కదా, అవి ఫ్లఫ్ అయిపోయినాయి. ఈ వాటర్ తీసేసి మనం కొన్ని చల్లనీళ్ళు పోసుకోవాలి. ఇందులో హాట్ వాటర్ అయితే ఉందో అది తీసేయాలి. తీసేసి మనం చల్లనీళ్ళు పోసి పెట్టుకోవాలి. చల్లనీళ్ళు పోసి పెట్టుకున్నాను. ఇది పక్కకు పెట్టేద్దాం. మనం కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా బౌల్ పెట్టుకొని అది వేడి అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కర్రీకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర ఆవాలు అయితే వేసాను నేను. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అయితే ఆనియన్స్ ఆయిల్లో ఫ్రై కావాలి మంచిగా. ఆనియన్స్ ఫ్రై అయితే అయిపోయినాయి. ఇప్పుడు మనం డ్రమ్ స్టిక్ వేసుకోవాలి. డ్రమ్ స్టిక్ కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఫ్రై అయితేనే పచ్చివాసన అనేది రాదు. మూత పెట్టేద్దాం. మూత పెట్టి ఒక 5 minutes ఉడికిద్దాం ఆయిల్లో. డ్రమ్ స్టిక్ అయితే ఆయిల్లో ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్, మీరు ఎంత కావాలి అనుకుంటే సాల్ట్ మనం ఎంత తింటామంటే అంత వేసుకోవాలి. 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసి 2 minutes మూత పెట్టేసేయాలి. టూ మినిట్స్ అయిపోయాక ఇప్పుడు మనం టమాటా వేద్దాం. అంతా ఉడికిపోయింది కదా. జింజర్ గార్లిక్ పేస్ట్ ఆయిల్లో ఫ్రై అయితేనే మనకి పచ్చివాసన అనేది రాదు. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ఉంది కదా, ఆ టమాటా కూడా వేసేయాలి. టమాటా కూడా ఆయిల్లో బాగా ఉడికించాలి. మూత పెడితే తొందరగా ఉడికిపోతుంది టమాటా. చూసారు కదా, టమాటా అయితే మొత్తం ఉడికిపోయింది, మెత్తగా అయిపోయింది టమాటా. ఇప్పుడు మనం కారం వేసుకోవాలి. కారం నేనైతే 1 స్పూన్ వేస్తున్నా. మీరు ఎంత తింటే కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు. 1 స్పూన్ కారం అయితే వేసిన. కలిపేసి ఒక 2 minutes మూత పెట్టేసి వదిలేసేయాలి. కొన్ని వాటర్ పోస్తున్నా, ఎందుకంటే డ్రమ్ స్టిక్ ఉడకాలి కదా. వాటర్ అవసరమే లేదు, కానీ డ్రమ్ స్టిక్ ఉడకదు కదా, అందుకని కొంచెం వాటర్ పోసి లో ఫ్లేమ్ మీద డ్రమ్ స్టిక్ అయితే ఉడికిస్తున్నా. డ్రమ్ స్టిక్ అయితే ఉడికిపోయింది ఇందులో వాటర్లో. ఇప్పుడు మనం మిల్ మేకర్ వేద్దాం. చల్లనీళ్ళలో వేసి పెట్టుకున్నాం కదా ముందు, అది మొత్తం వాటర్ తీసేసి ఇలా చేతితో ఇట్లా ఒత్తేస్తే వాటర్ అంతా పోతుంది. వాటర్ పోయిన మిల్ మేకర్ మొత్తం ఇప్పుడు అందులో వేసుకోవాలి. వాటర్ ఉండకుండా చూసుకోవాలి. వాటర్ ఉంటే మరి లూజ్ అయిపోతుంది కర్రీ, అంతా టేస్ట్ ఉండదు. మొత్తం వాటర్ తీసేసి అందులో వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 5 minutes ఉడికించాలి. కర్రీ అయితే రెడీ అయిపోయిందని. ఇందులో లాస్ట్ ధనియాల పొడి వేసుకుంటే ఫినిషింగ్ అయిపోతుంది. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి.
టేస్టీ డ్రమ్ స్టిక్ అండ్ మిల్ మేకర్. దీన్ని సోయా కూడా అని అంటారు. మీలో ఎంతమందికి డ్రమ్ స్టిక్ నచ్చుతుంది కామెంట్ అయితే చేయండి. ఈ 2 కాంబినేషన్ మీరు ట్రై చేయండి. మిల్ మేకర్ అండ్ డ్రమ్ స్టిక్ కర్రీ చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం ట్రై చేసినాక ఇది ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి. కామెంట్ చేయకుండా మర్చిపోకండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్.